1.5 లీటరు మిల్క్ పోసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా పాలు పెట్టుకున్నాను. వేడి చేసుకోవాలి. గోరువెచ్చని చిక్కటి పాలు కదండి. ఇందులో 900 గ్రాములు రవ్వ, అంటే ఒక 1/2 లీటర్కి 300 గ్రాములు వేసుకుంటున్నట్టండి. వేసుకొని కలిపేసుకోవాలి. రవ్వ ఏం వేయించలేదు, పాలు మాత్రం వేడి చేసి గోరు మునిగే విధంగా ఇట్లా అట్లా చల్లగా ఉన్నప్పుడు వేసి 1 గంట సేపు లేదా 2 గంటలు ఇదిగోండి ఇట్లా నానబెట్టి పెట్టేసుకుంటాను. 1 కేజీ వరకు వేసుకుంటున్నానండి నెయ్యి. ఈ విధంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయడము చాలా బాగుంటుందండి. ఇందులో 1 కప్పు బాదం వేసుకున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకున్నాను. ఇది పిస్తా అండి, పిస్తా కూడా వేసుకుంటున్నాము. ఇది మహా నైవేద్యానికి చేసేది. కిస్మిస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా వేగినాయి కదండి. ఇందులో 1 కేజీ పంచదార వేసుకుంటున్నాను. ఓం అంటే సృష్టి మొత్తం ఉన్న పరబ్రహ్మతత్వము అని, ఐం అంటే జ్ఞానం, విద్య, వాక్కు యొక్క శక్తి అని, హ్రీం అంటే మహామాయ, హృదయ శుద్ధి, దేవి చైతన్యము అని, శ్రీం అంటే లక్ష్మీతత్వము, ఐశ్వర్యము, ఆనందము, కరుణ. శ్రీమాత్రే నమః అంటే జగజ్జననికి నమస్కారము అని అర్థం. ఇన్ని కూడిన ఇది ఏమవుతుందండి, మహాప్రసాదం అవుతుంది. ఇది పిల్లలకు ఎప్పుడు నేర్పిస్తూ ఇంట్లో దాన్ని కూడా ప్రసాదంగానే చేసుకొని తినడం వల్ల ఆయురు, ఆరోగ్యము, ఆనందము, లేకుంటే ఐశ్వర్యము, ఏవైనా కూడా ఏది ఉండాలి మెయిన్ విధాలైన తత్వాలని మనము అన్నంలో కానీ చేసే వంటలోనే కానీ కలపంగానే అది ఏమవుతుంది, మహాప్రసాదంగా అవుతుంది. ఇది ఎప్పుడు మనం అనుకునేదే కాదండి, మనం ఎప్పుడు నిత్యం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా రవ్వ తడుపుకున్నాం కదండి, ఇదంతా పోయాలి. ఇలాచి పొడి వేసుకోండి. ఇలా పిల్లలతో చేయించడం వల్ల ఇంట్లో భోజనం విలువ తెలుస్తుంది, అన్నం విలువ తెలుస్తుంది. దీన్ని ప్రసాదంగా చేసి మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మనల్ని మనం ఎలా చూసుకోవాలి, ఇంటి భోజనం ప్రసాదం అవుతుంది ఎలా, అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది ఎలా అనేది పిల్లలకు అర్థమవుతుంది. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మినప్పప్పు, ఇదేవిధంగా పల్లీలు, కొంచెం ఉడకబెట్టుకున్న శనగలు, నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకాయలు. ఎందుకంటే పసుపు వేయడం వల్ల చిల్లవు అవి. కరివేపాకు. ఒక స్లోగన్, ఎప్పుడు కూడా ఒక స్లోగన్ మనసులో నడుస్తూనే ఉండాలి. ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, పృథ్వీ శాంతి, అంతరిక్షం శాంతి అనేసి అనుకుంటూనే ఉండాలి. ఇది పోపు అయిపోయిందండి. ఇందాక నేను అందులో పోపులో ఇంగు వేయలేదు, ఎందుకంటే ఇక్కడ నేను పులిహోర పౌడర్ వేసాను. ఇలా మూసి పెట్టాను అనమాట. ఇది మేము పులిహోర పొడి ఎప్పుడు రెడీగా ఉంటుందండి. ఇందులో ఈ పోపు వేసుకుంటాం. ఉప్పు వేసుకున్నామండి. ఇందులో పోపు వేసి పిల్లలతో కలిపిస్తాను చూడండి. ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూనే చేయాలి. పిల్లలందరితో చేయిస్తూ ఉంటే
మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాము, ఎలా ఉంటున్నాము, భోజనానికి ఉండే విలువ ఏంటి అన్నీ తెలుస్తాయండి.